మనం అమరావతిలో కృష్ణానది కృష్ణానదికి నీళ్ళు వస్తాయి కదా మన ఈ కాలువ నుంచి. ఏ కాలువ అన్న ఇది? నాకు తెలియదండి. ఊరేనండి. గురువుగారితో వచ్చినాము. అంటే ఇది కృష్ణానదికే కదా ఈ నీళ్ళు పోయేది? కృష్ణానది పోయేది. కృష్ణానది నుంచి వెళ్ళిపోతాయి సముద్రంలోకి. ఈ కృష్ణానది నుంచి సముద్రంలో కలిసిపోతాయి బంగాళాఖాతంలో. మనం ఇప్పుడు అమరావతిలో ఉన్నాము. ఈ అమరావతిలో మనము కొంతమంది గురించి తెలుసుకుందాం, ఈ ఊరి ప్రత్యేకత ఏందో. ఇక్కడ నాగుపాము ఉన్నది. నాగుపాము యొక్క ఆకారం కలిగిన గుర్తు. ఇప్పుడు వచ్చేసి మన శరీరంలో డిఎన్ఏ ఉంటుంది కదా, ఆ డిఎన్ఏ పోలిన పాముల గుర్తులు. సరస్వతి, తర్వాత నాగశయనం. ఈ అమరావతిలో ఇప్పుడు ఒంటరిగా ఒక స్వామి ఉన్నాడు. ఆ స్వామి గురించి, యోగ సాధన గురించి తెలుసుకుందాం. అసలు యోగం అంటే ఏంటి స్వామి? యోగం ఎందుకు చేయాలి? యోగం అంటే ఏంటిది? యోగం ఎందుకు చేయాలి? ఈ స్వామి చెప్పటం లేదు. 22 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక దీక్షలో ఉన్నారు, యోగ దీక్షలో. 22 సంవత్సరాల నుంచి మన అమరావతిలో పెద్ద టెంపుల్ ఇక్కడ. ఈ స్వామి యోగ సాధన గురించి మనకు అడిగిన, స్వామి యోగం అంటే ఏంటిది అని అడిగితే ఆయన చెప్పలేదు, మౌనంలో ఉన్నారు. అసలు యోగం ఎందుకు చేయాలి స్వామి అంటే చెప్పలే, అంటే మౌనంలో ఉన్నారు స్వామి. సరే, అందరికీ జై శ్రీరామ్. అయితే భారత్ మాతాకి జై. నమశివాయ ఓం. మనకు స్వామి 22 సంవత్సరాల స్వామి మనకు యోగ సాధన గురించి స్వామి చెప్తామనుకున్నారు. కానీ స్వామికి మనకు చెప్పాలని స్వామికి మనసు బుద్ధి పుట్టలేదు. అంతే కదా స్వామి? ఓకే, అందరికీ జై శ్రీరామ్. మీకు యోగ సాధన గురించి 22 ఏళ్ళగా ప్రకృతిలో, అంటే ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటున్న స్వామి, ఆ స్వామిని అడిగిన. సరే, అందరికీ జై శ్రీరామ్. అయితే ఉంటా. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అమరావతి గురించి చెప్పేసిన.